హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా కానిస్టేబుల్ జాబ్స్ని భర్తీ చేయడానికి ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్గా మనకి 35,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయలేదు. జెన్యూన్ కంటెంట్కి అయితే సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మనకి అఫీషియల్ వెబ్సైట్, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అయింది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ రోజు నుంచి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకున్నట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై వీడియో కావాలని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీరు చూడొచ్చు. 29th ఆగస్ట్ ఈ రోజు మనకి ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th సెప్టెంబర్ వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ గ్రూప్ సి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తున్నారు. గైస్, యొక్క వేకెన్సీస్కి ఎంపికైనటువంటి అభ్యర్థులకి సాలరీ ప్యాకేజ్ చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 3 ప్రకారం మీకు స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసరికి 21,700 బేసిక్ పే అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు ఈ విధంగా చాలా రకాల అలవెన్సెస్ అనేవి వస్తాయి. రేషన్ మనీ, డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, స్పెషల్ కంపెన్సేటరీ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్ అంటే మీరు అక్కడ ఉండడానికి సంబంధించి హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, ఈ విధంగా చాలా రకాల అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు స్టార్టింగ్ సాలరీ 35,000కి పైగా స్టార్టింగ్ సాలరీ అయితే వస్తుంది. పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మనకి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇచ్చారు. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే ఈ ఏజ్ లిమిట్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు. 28th సెప్టెంబర్ 1997 నుంచి 27th సెప్టెంబర్ 2004 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. రిక్రూట్మెంట్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులకి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అబ్బాయిలు అయితే మినిమం 170 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. అమ్మాయిలు అయితే మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి మినిమం వితౌట్ ఎక్స్పాన్షన్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ అయితే 85 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సపరేట్గా ఇక్కడ ఆ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. అబ్బాయిలు అయితే మినిమం 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. అమ్మాయిలు అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి వితౌట్ ఎక్స్పాన్షన్ 76 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ అయితే 81 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారు. అలాగే యొక్క మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. ఐసైట్కి సంబంధించి బెటర్ ఐ వచ్చేసరికి 6/6 ఉండాలని చెప్పేసి ఇచ్చారు. వర్స్ ఐ వచ్చేసరికి 6/9 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక మంచి జాబ్ రావడానికి కోసం మనము హెచ్ఆర్ని అప్రోచ్ అవ్వడము, రెజ్యూమ్ అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవడము, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడము, ఇవన్నీ కూడా చేయాలి. ఒకవేళ జాబ్ వచ్చినా కూడా మనము సాలరీ దగ్గర కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క జాబ్ హంటింగ్ ప్రాసెస్లో ఈ యొక్క రెజ్యూమ్ అలాగే డిగ్రీ ఎటువంటివి లేకుండా జస్ట్ మీకున్నటువంటి స్కిల్స్ ద్వారా రీలెవల్ ప్లాట్ఫామ్ ద్వారా జాబ్స్ అయితే పొందొచ్చు. రీలెవల్ స్టార్ట్ అయ్యి 1 year అయితే కంప్లీట్ అవుతుంది. ఈ 1 yearలో వీళ్ళు 1100కి పైగా పీపుల్స్కి జాబ్స్ ప్రొవైడ్ చేశారు. 75 crore వర్త్ ఉన్నటువంటి జాబ్స్ని డెలివర్ చేయడం జరిగింది. 800కి పైగా కంపెనీస్ హైరింగ్ అయితే చేస్తున్నాయి. రీలెవల్ ప్లాట్ఫామ్లో మీరు ఫ్రీగా టెస్ట్లు అటెంప్ట్ చేసి మంచి స్కోర్ సాధించిన వాళ్ళకి గూడీస్తో పాటు మంచి జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 11 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి టెస్ట్లు అయితే ఉంటాయి. మీకు నచ్చినటువంటి డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకుని అందులో జాబ్స్ అయితే పొందొచ్చు. రీలెవల్ వాళ్ళు
ఫ్రీ టెస్ట్లు రాసే జాబ్స్ రాని వాళ్ళ కోసం రీసెంట్లీగా కోర్సెస్ని కూడా లాంచ్ చేస్తారు. ఆ యొక్క కోర్సెస్ తీసుకొని కూడా మీరు ఇందులో ఈజీగా జాబ్స్ అయితే పొందవచ్చు. రిక్రూట్మెంట్కి మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్లోనే మనము అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో చెల్లించాలి. ఫ్రెండ్స్, వేకెన్సీస్ డీటెయిల్స్ ఒకసారి పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 52 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్కి అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ప్రతి కేటగిరీకి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కానిస్టేబుల్, ఎనిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం విషయానికి వచ్చినట్లయితే కేవలం మనకి 2 స్టేజెస్లో సెలక్షన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. ఎటువంటి మార్క్స్ అయితే యాడ్ చేయరు. మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఇక్కడ మనకి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. మేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది. ఇది 7.30 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే 7 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. అలాగే లాంగ్ జంప్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 11 feet అయితే మీరు లాంగ్ జంప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 3 chances ఇస్తారు. అలాగే హై జంప్ వచ్చేసరికి 3.5 feet అయితే మీరు దూకాల్సి అయితే ఉంటుంది. 3 chances ఇస్తారు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఈవెంట్స్ చూసినట్లయితే 800 meter రేస్ అనేది ఉంటుంది. ఇది 4.45 secondsలో కంప్లీట్ చేయాలి. అంటే 4 minutes 45 seconds. అలాగే లాంగ్ జంప్ వచ్చేసరికి 9 feet ఉంటుంది. ఇది 3 chancesలో కంప్లీట్ చేయాలి. హై జంప్ వచ్చేసరికి 3 feet ఉంటుంది. ఇది కూడా 3 chances అయితే ఇస్తారు. ఈ విధంగా మనకి ఒక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు 100 మార్క్స్కి. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ నుంచి 25 questions 25 marks, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 marks, అలాగే అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్స్కి సంబంధించి 25 questions 25 marks, అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ వీటి నుంచి 25 questions. ఈ విధంగా మనకి 100 మార్క్స్కి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకి అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే నేను డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అఫీషియల్ పేజ్ అయితే వస్తుంది. మనకి కొంచెం సైట్ అనేది స్లో అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజు మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు ఇదే వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తారు కాబట్టి కొంచెం స్లోగా అయితే లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే న్యూ యూజర్ వెబ్సైట్లో టాప్లో రైట్ సైడ్లో మీరు ఇక్కడ చూసినట్లయితే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి సంబంధించి కంప్లీట్గా మనము ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ కానిస్టేబుల్ ఎనిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి విభాగంలో ఈ యొక్క ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అయింది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసినటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.